economy. అలాంటి తరుణంలో I think the lots of opportunities. In fact, you look at a lot of our industry bodies, we are trying to push for about 10,000 startups to be formed in our own country by 2020. That's a great news. స్టాక్ మార్కెట్లో ర్యాలీ నడుస్తుందంటే ముందుగా చూసే అంశం ఫైనాన్షియల్ నెంబర్స్. వాటితో పాటు ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎంత పెట్టుబడి పెడుతున్నారనేది కూడా రోజు గమనిస్తుంటారు. అలా FIIలు లాస్ట్ క్వార్టర్లో ఇన్వెస్ట్ చేసిన ఓ అరడజన్ స్టాక్స్ ఇప్పుడు చూద్దాం. FIIలు గత మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఇండియన్ స్టాక్ మార్కెట్లలో భారీగా ఇన్వెస్ట్ చేశారు. వాటిలో ఏషియన్ గ్రానైటోలో డిసెంబర్ 2016 నుంచి 2.87% పెరిగి 3.02% చేరింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ విస్తరణ కోసం భారీగా చేస్తుండటంతో వృద్ధి రేటు బాగా ఉంటుందని అంచనా. బ్యాటరీల తయారీ, ఫ్లాష్ లైట్ల మేకింగ్ లో లీడర్ గా ఉన్న ఎవ్రీడే ఇండస్ట్రీస్ లో కూడా ఫారిన్ ఇన్వెస్టర్లు భారీగా వాటా పెంచుకున్నారు. డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ బలంగా ఉన్న ఈ కంపెనీలో FIIలు డిసెంబర్ నుంచి తమ వాటాను 7.75% పెరిగి 23.44% పెంచుకున్నారు. ఇక అందరికీ తెలిసిన వాటర్ ట్యాంకులు, ప్లాస్టిక్ కంటైనర్ల తయారీ సంస్థ సింటెక్స్ ఇండస్ట్రీస్ తమ వ్యాపారాన్ని సింటెక్స్ ప్లాస్టిక్ టెక్నాలజీస్ గా మార్చుకుంది. దీంతో మిగిలిన పోటీదారులతో తన వాల్యుయేషన్ భారీగా పెరుగుతోందనే అంచనాలతో FIIలు తమ ఈక్విటీని 3.58% పెంచుకున్నారు. ఇప్పుడు సింటెక్స్ లో FIIల వాటా 29.41% చేరింది. సిమెంట్ మేకింగ్ కంపెనీ సాగర్ సిమెంట్స్ లో FIIలు తమ వాటా డబుల్ చేశారు. డిసెంబర్ నుంచి దాదాపు 1.70% ఈక్విటీ పెంచుకోవడంతో ఇప్పుడు ఆ వాటాల మొత్తం 3.82%గా ఉంది. హెల్త్ కేర్ సెక్టార్లో ఉన్న డాక్టర్ లాల్ పాత్ లిస్టింగ్స్ నుంచే PE రేషియో 40% అధికం. అయినా ఇందులో FIIలు నమ్మకం ఉంచారు. డిసెంబర్ నుంచి తమ ఈక్విటీని 1.46% పెంచుకున్నారు. దీంతో లాల్ పాత్స్ లో FIIల వాటా 10%కి చేరింది. హెల్త్ కేర్ ప్రొవైడర్, హాస్పిటల్స్ రంగంలో అగ్రగామి అయిన అపోలో హాస్పిటల్స్ లో కూడా FIIలు తమ వాటాలు పెంచుకుంటూనే ఉన్నారు. గత డిసెంబర్ నాటికి దాదాపు 43% ఈక్విటీ వారి చేతిలోనే ఉండగా ఇప్పుడు మరో 3.68%